ధనుజారి లీలావతారంబుదలనే శౌర్యకర్మంబులో సద్గుణములో విని భక్తుడగువాడు వెట్కతో పులకించి కన్నుల శాస్త్రుణముల్లుకా గద్గద స్వరముతో కమలాక్ష వైకుంఠ వరద నారాయణ వాసుదేవయనుచు నొత్తిలి పాడునాడు ఆక్రోశించునకు చింతనము చేయు నదియొనచ్చు మరులు కొనియుడు తనలోన మాటలాడు వేల్పు సోకిల పురుషుని వృత్తిల్ తిరుగు బంధములల్ బాసి జ్ఞాన పటలిగాల్చి విష్ణుల్ ప్రాప్తించో తుది భక్తి వివసుడగుచో ఓ పిల్లలారా, మన గురువు చెప్పేటటువంటి చదువు మనకు మంచిది కాదు. భక్తుడైన వాడు ఎవడైనా కానీ భగవంతుని లీలావతారములోని పరాక్ర గాథలు వినికించిపోతాడు. ఎవరి ఆ విష్ణునారాయణమూర్తి గాథలని అతడు ఆ స్వామి గుణాలు విని పొంగిపోతాడు. భక్తి పారవశ్యముతో కళ్ళలో ప్రమోద బాష్పాలు ఒలుతుండగా నారాయణ గోవింద మాధవ వాసుదేవ అని గద్గద స్వరంతో గొంతెత్తు పాడుతూ ఆడుతాడు, అరుస్తాడు, నవ్వుతాడు, నమస్కరిస్తాడు. తనలో తానే ప్రేమావశంతో మాట్లాడుకుంటాడు. అట్లా విధంగా ఉన్నటువంటి వాడు ఎవడైనా కానీ ఆ భక్తి యూసుడై శ్రీహరి సాన్నిధ్యం చేరుకుంటారు. మానవ దైత్య భుజంగమం మానవ గంధర్వసుర సమాజములలో లక్ష్మీనాథు చరణ కమల ధ్యానంబుల నెవ్వడైనా ధన్యతనందు. ఓ పిల్లలారా, దానవులు కానీ దైత్యులు కానీ సురలు కానీ నరులు కానీ నాగరాజులు కానీ గంధర్వులు కానీ ఏ రకమైన సమాజములో ఎవరైనా సరే ముక్తిగా మనకిచ్చేటటువంటి ఆ లక్ష్మీపతి అయినా ఆ శ్రీమన్నారాయణ విష్ణు పాదపద్మాలు సేవిస్తే చాలు, అప్పుడు మన పుణ్యాత్ములు అవుతాము అని ఆ ప్రహ్లాదుడు ఆ పిల్లవాళ్ళకు చెప్తుంటే ఆ ఎటువంటి వాడంట అంటే చిక్కడు వ్రతములను క్రతువులను చిక్కడు దానముల శౌచశీల తపములం చిక్కడు యుక్తిని భక్తిని చిక్కిన క్రియ అచ్యుతుండు సిద్ధముసుండి. ఓ మిత్రులారా, ఓ పిల్లలారా, ఈ చండా మార్కులు చెప్పేటటువంటి చదువు మనకు మంచిది కాదు. ఈ రాక్షసురాలను ప్రేమించాలి, రాక్షసులను కొలవాలంటారు, అది కాదు. విష్ణునారాయణమూర్తి ఆ భగవానుడు గాఢమైన భక్తికి చిక్కినట్లుగా దానవృతాలకు శౌచశీలాలకు జపతపాలకు యజ్ఞయాగాలకు కూడా చిక్కడు. అది ఎట్లా చిక్కుతాడు అంటే నియమముగా మనస్సు ఏకగ్రీవము చేసుకొని మనస్సు విశుద్ధమైన భక్తితో ఎక్కడికి మనస్సు పోకుండా నిలబెట్టుకొని ఆ స్వామిని పొందే సాధనం మరొక మార్గమే లేదు. అది మాత్రము మీరు శ్రద్ధాపూర్వక భక్తి లేనప్పుడు, ఆ శ్రద్ధ మీకు లేనప్పుడు ఆయన మనకు అనురావడం కష్టంగా ఉంటుంది నాయన. అదిగాక చాలదు భూదేవత్వము చాలదు దేవత్వం అధిక శాంతత్వముల్ హరిం మెప్పింపజాలదు విశాలోద్యములార భక్తి చాలిన భంగిన. ఓ బాలకులారా, విష్ణువును మెప్పించడానికి భక్తి సరిపోయినట్లుగా ఒక భక్తి సరిపోతుంది విష్ణువుని మెప్పించేదానికి. ఆ బ్రాహ్మణత్వం కూడా సరిపోతుంది. బ్రాహ్మణంలే ఎక్కువ వాళ్ళంలే అనుకునే దానికి కూడా లేదు. ఒక భక్తి ఉండాలి, ఎప్పుడు ఆయన్ని వేడుకోవాలి. దేవత్వం కూడా చాలు, దేవతలు కూడా వేరేది కాదు. గొప్ప శాంత స్వభావం చాలదు, ఎంత శాంతంగా ఉన్నా కుదరదు. పద్మనాభుని ప్రసన్నం చేసుకోవడానికి
ఏమి కావాలి అంటే ఓ పిల్లలారా, ఒక భక్తి ఒక్కటే సమర్థమైనది. శ్రద్ధాపూర్వకమైన భక్తి లేనప్పుడు అంతా ప్రదర్శన మాత్రమే అవుతుంది. అదిగాక ధనుజ భుజగ యక్ష ధైత్య మృగాభీర సుందరీ విహంగ శూద్ర సమరులైనా పాపజీవులైనా ముక్తి గెల్బోరు అఖిల జగము విష్ణుడను తుదలజే. పాపజీవులు అనేటువంటి వారు ఎవరైనా సరే, ఆ పాపం లేకుండా ఉన్నటువంటి వారు ధనుజులు, దైత్యులు, యక్షులు, పక్షులు, గొల్లలు, పిల్లలు, నారీమణులు, మృగములు, శబరులు, ఇంకా ఏ జాతి వారైనా సరే, ఏ పాపజీవునైనా సరే సర్వం విష్ణుమయమే, అంతా విష్ణువులోనే ఉంది. ఈ జగత్తంతా మనసారా తలచినట్లయితే చాలా ముక్తి పొందుతాడు. నిజముగా పరమ మంగళమైన స్థితిలో నెలకొన్నవారు ఐదుగురు కూడా అంటున్నాడు. గురువులు తమకును లోబడు తెరువులు చెప్పెదరు, విష్ణు దివ్య పదవికి తెరువులను చెప్పరు, చీకటిల్ పరువులు పెట్టంగనేలా బాలకులారా. ఓ బాలకులారా, మన గురువులు తమకు లోబడే మార్గాలు చెబుతున్నాడు. ఈ రాజ్యము మా నాయన చెప్పినట్టు విను, ఎన్ని చేయాలంటున్నాడు. అది కాదు, అంతేకాదు, దివ్యమైనది ఎప్పటికి శాశ్వతంగా నిలబడేటటువంటిది ఆ శ్రీహరి సాన్నిధ్యం పొందడానికి అవసరమైన మార్గాలు చూపించరు. మనం వారి వెంట చీకటిలో పడి అజ్ఞానంతో పరుగులు పెట్టడం దేనికి? కొంచెం ఆలోచించండి, బాగా చెప్పేది వినండి. అదిగాక మీ పుస్తకాలని తాండినైనా తెండెల్ల పుస్తకంబులో నిందాచారులకు మరలనేకతమున రెండో ఒక విశేషము చెప్పేదా, పొండెల్లని వారు కర్మ పుంజము పాలై. ఓ మిత్రులారా, ఓ పిల్లలారా, మీ పుస్తకాలన్నీ తెచ్చి గురువులకు ఇచ్చేయండి. ఆ పుస్తకాలు పనికిరావు. మరలా ఏకాంతంగా కూర్చుందాం, మనమందరం ఏకాంతంగా కూర్చుందాం. ఇంకా చాలా విశేషాలు బోధిస్తాను. ఆ పద్ధతి అక్కడ లేని వారుగా ఉన్నటువంటి వాళ్ళు, అది అవసరం లేనటువంటి వాళ్ళు వెళ్ళండి, మీరు పోండి, మీ కర్మలను మీరే అనుభవించండి నాయనలారా. అదిగాక ఎట్లా చేయాలి అంటే, ఆడుదము మనము, ఆడుదము మనము, హరిరతిల్ పాడుదమే ప్రొద్దు విష్ణు భద్రయ శంభుల్, వీడుదము ధనుజ సంగతిల్ కూడుదము ముకుంద భక్త కోటిల్ సూటిల్. మనము మనసు నిండా మాధవుని నింపుకొని ఆడుకుందాం. ఆ మాధవుని విష్ణునారాయణని మనసులో నిలుపుకొని ఆడుకుందాం. ఎప్పుడు హరి సంకీర్తనలే పాడుకుందాం. మిగిలిన రాక్షసుల స్నేహం, ఈ మిగిలినటువంటి వారు ఉండరు కదా, రాక్షసుల స్నేహం విడిచిపెడదాం నాయనలారా. నిర్భయంగా మనస్సుతో విష్ణు భక్తులతో కలిసి పోదాము అన్నాడు. విత్తము సంస్కృతి పటలము, వృత్తము కామాది వైవర్గంబులనే, దిత్తము చిత్తము హరికిల్ దత్తము, నిర్వాణ పదము శుభమగు మనకు. అదిగాక నాయనలారా, ఈ సంసారం అనే మాయబంధాన్ని విడదీద్దాం. ఈ సంసారం అనే మాయబంధాన్ని విడదీసి కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాశ్చర్యం అనే శత్రువర్గాలను చీల్చి చెండాడుదాం. చిత్తమును శ్రీహరికి సమర్పణ చేద్దాం. మన మనస్సును ఆ శ్రీహరికి సమర్పణ చేద్దాం. కైవల్య పదాన్ని అందుకుందాం. మనకు తప్పకుండా శుభము కలుగుతుంది నాయనలారా అని ఈ విధంగా ప్రహ్లాదుడు అనేక విధాలుగా ఆయా అనుకూలమైన సమయాలలో రాక్షస కుమారులకు రహస్యంగా ఎవరికి తెలియకుండా
మోక్ష మార్గం సాగాడయ్యా. ఓ పరీక్షిత్ మహారాజా అని పరీక్షిత్ మహారాజుకు శుకుడు చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళందరూ గురువుల దగ్గర తమ తమ చదువులు ఆపివేసి తమ తమ హృదయాలను ఋషికేశుని వైపు నిలుపుకున్నారు. పరమాత్ముని వైపు నిలుపుకొని మళ్ళించారు. వాళ్ళ గురువు ఇది గమనించినారు. ఆ చండా మార్చుకునే వాళ్ళు గమనించారు. వాళ్ళ మనం చెప్పినంత మర్చిపోయి ప్రహ్లాదుడు చెప్పేదే వాళ్ళు వింటుంటారే. శిష్యుల భావాలు తెలుసుకున్నారు. మిక్కిలి భయపడ్డారు. ఈ సంగతి రాజు తెలిస్తే మరవలా సంపుతాడు హిరణ్యకశిపుడికి. కాబట్టి మనం ఈ పిల్లవాడిని మనం పట్టుకోలేము. హిరణ్యకశిపుని వద్దకు వచ్చి ఇలా మొరపెట్టుకుంటున్నారు. ఏమంటున్నారయ్యా అంటే, ఓ పరీక్షిత్ మహారాజా, రక్షోబారుల నెల్ల నీ కొడుకు చిరంజీవిలోనా ఆ శిక్షా మార్గములెల్ల కళ్ళని ఆక్షేపించి తానందరూ మోక్షయత్తులను చేసినాడు. మనకు మోసము వాటిలే నీ దక్షత్వమున చక్కజేయవలయు దైతేయ వంశగ్రణి. అప్పుడు ఆ చండా మార్గులు ఆ హిరణ్యగర్ధకు పోయి, ఓ దైత్యకులావతంస, దైత్యులో చక్కటి రాజా, నీ కుమారుడు రాక్షస కుమారులందరినీ రహస్యంగా ప్రదేశాలకు తీసుకొని వెళ్ళి నేను చెప్పే చదువులన్నీ అబద్ధాలని చెప్తున్నాడు. రాక్షస విద్యార్థులకందరికీ మోక్షం గురించి చెప్పాడు, మోక్షాన్ని గురించి చెప్పాడు. మనకు తీరని ద్రోహం చేశాడయ్యా నీ కొడుకు, మనకు తీరని ద్రోహం చేశాడు. మరి నీవు ఏం చేస్తావో, మరి నువ్వేం చేసుకుంటావో? నీ కొడుకు దుడుకుతనం మితిమీరింది. పరిస్థితిని నీవు సమర్థతో చక్కపెట్టుకోవాలి. ఆయన నీ భయముతోనే అదలించి చక్కపెట్టుకోవాల్సిందే కానీ మాతో కాదయ్యా అన్నాడు. సిద్ధ విష్ణు కథనములెల్లప్పుడు మాకు చెప్పుండి, గురుడని నన్ను లంఘించి కుమారకులెల్లరూ చదువంగదాన ఉత్తమా వింటే. ఈ గురువు మనకు మాధవుని కథలు మనోహరంగా చెప్పడు. విష్ణునారాయణ కథలు చెప్పడు అని శిష్యులకు నా గురించి అనుకుంటూ నన్ను నా మాటలు లెక్క చేయడం మానివేసి, ఓ రాజా, నేను చెప్పిన చదువు చదవడం మానేశారు. ఓ దానవోత్తమా, వింటున్నావు కదా, ఇది పరిస్థితి, నీ కొడుకు పరిస్థితి. మేమేమి చేయలేము, నీ కొడుకును మేము దండించలేము. ఉడుగడు మధురిపు కథనము విడివడి జడు పగిన తిరుగు వికసముననే నొడివిన నొడువులు నడువడు దుడుకల్ చదివింపమాకు దుర్లభమధిపా రాజా. నీ కొడుకు మంచి మాటలు చెప్తే వినే బుద్ధిమంతుడు కాదు, మంచి మాటలు వినడు. ఎన్ని చెప్పినా మధుసూదనుని గురించి చెప్పిన మానడు. ఎన్నన్నా చెప్పుకో, ఆ మధుసూదనుని గురించి చెప్పడం మానడు. ఎప్పుడూ మందమతిలాగా విడిగా తిరుగుతూ ఉంటాడు, అక్కడ ఇక్కడ తిరుగుతూ. మనోవికాసం కోసమే నేను చెప్పే మంచి మాటలు వినిపించకూడదు. ఇటువంటి దుడుకువాన్ని దుండగిన్ని చదివించడం మా వల్ల కాదు మహాప్రభువు, మా వల్ల కాదు, మేము చదివించలేము అని ఆ హిరణ్యకశిపునికి దండ ప్రమాణము చేసి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, చొక్కపు రక్కసి కులముల పెక్కురు జన్మించినాడు విష్ణుని యందు నిక్కపు మక్కువ విడువ వీరెక్కడి సుతుల్ గంటివే రాక్షసేశ్వర వెరిల్. ఓ రాక్షసేశ్వర, చక్కని రాక్షస కులములో ఈ పనికి మాలిన కొక్కిరాయి పుట్టాడయ్యా. వీనికి వైకుంఠిని వెర్రిపట్టింది.
ఇది వదిలేలాగా కనిపించడం లేదు. వీడెక్కడి కొడుకయ్యా, ఇలాంటి బుద్ధిహీనుని కన్నావేమయ్యా అని హిరణ్యకశిపునికి చెప్పి ప్రహ్లాదుడు గురువు బాధపడ్డాడు. తన కుమారుని విద్యభక్తి విషయాలు వినేటప్పటికీ హిరణ్యకశిపునికి చెవులలో కత్తులు గుచ్చినట్లు అనిపించింది. పరిస్థితిని అంతటిని అర్థం చేసుకున్నాడు. రాక్షసరాజు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. మిగులు ఆగ్రహోదగ్రుడైనాడు. అతని దేహమంతా కంపించిపోయింది. త్రోక తొక్కిన పాములాగా, గాలికి చెలరేగిన కాచిచ్చులాగా, దెబ్బతిన్న సింహంలాగా భయంకరమైన కోపావేశంతో భగభగా మండిపోతున్నాడు. అతడి శరీరం ఊగిపోయింది. కళ్ళు చింతలిప్పులయ్యాయి. అతడు కన్న కొడుకును సంహరించడానికి సిద్ధమయ్యాడు. క్రూర స్వభావుడైన అతడు తాను అవమానమును గురి అయినట్లు తలచుచూ కాలుతో తొక్కబడిన సర్పములే బుసబుసా కొట్టడం మొదలుపెట్టాడు. వెంటనే ప్రహ్లాదుని పిలిపించాడు. ప్రశాంతుడు, వినమ్రుడు, మెల్లనివాడు, ఇంద్రియ నిగ్రహమైనటువంటి ఆ ప్రహ్లాదుడు రాజకుమారుని ఆప్యాయతతో ఆదరించలేదు. ఏమో అమితమైన కోపముతో, పైగా కఠినాత్ముడై హిరణ్యకశిపుడు పిడుగులు కురిపించి వెరవింపసాగాడు.